పక్కనే ఆయన జనార్దన్ రావు, ఈయన సురేంద్ర నాయుడు. చూడు, లోకేష్తోనూ చంద్రబాబుతోనూ చక్కగా పోజులు ఇస్తూ ఆ ఇంటిమెసీని కూడా చూపిస్తూ ఎంత చనువుగా ఉన్నారో కూడా మీరే చూడండి. ఇదంతా ఒకంతా మాఫియా. ఎన్నికల్లో బాండ్లు సైతం ప్రచారం, బాండ్లతో పాటు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు ఫోటో చూడండి ఎంత చక్కగా ప్రతి ఇంటికి పోయి ఇస్తున్నాడో. సరే, నేను అడుగుతా ఉన్నాను, ఈ జనార్దన్ రావు అని చెప్పి ఎవరైతే చెప్తా ఉన్నారో, జయచంద్ర రెడ్డి, సురేంద్ర నాయుడు, జనార్దన్ రావు అని వాళ్ళ ముగ్గురు ఇంతకుముందు ఫోటోలు చూపించిన. ఈయన సురేంద్ర నాయుడు, ఆయన ఆయన జనార్దన్ రావు, ఈయన జయచంద్రారెడ్డి. సరే, కాస్త ముందుకు పోయే ముందు వీళ్ళ గురించి కూడా మాట్లాడదాం. ఇదే జనార్దన్ రావు అనే వ్యక్తి విదేశాల్లో ఉండగానే 2 రోజుల్లో వచ్చి ఈ మనిషి లొంగిపోతాడు అంటూ వీళ్ళే శుతిమెత్తగా ఎల్లో మీడియాలో లీకులు ఇచ్చారు. ఈనాడులో బాగా కనపడుతుంది, ఆంధ్రజ్యోతిలో బాగా చక్కగా చూపిస్తారు, TV5 బాగా తాళం వేస్తుంది. అంతే హాట్లైన్ కదా అందరిది. అందరూ ఎల్లో మీడియా అంటే దొంగల ముఠ అని అందరూ భాగస్వామ్యాలు కాబట్టి బాగా ఖచ్చితంగా అందరికీ తెలుసు ఎక్కడున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఏం జరుగుతున్నాడు అని. జనార్దన్ రావు విదేశాల్లో ఉండగానే 2 రోజుల్లో వచ్చి లొంగిపోతాడు అంటూ శుతిమెత్తగా ఎల్లో మీడియాలో, పత్రికల్లో, టీవీల్లో వీళ్ళే రాసుకున్నారు. దీని సారాంశం ఏంటంటే, జనార్దన్ రావు ముందుగానే ఆయనతో వీళ్ళు మాట్లాడుకోవడం, ఆ వెంటనే ఆ జనార్దన్ రావు 2.5 సంవత్సరాల కిందటి నుంచి ఈ వ్యవహారం జరుగుతుందని ఆయన నోట్లో నుంచి అలా చెప్పించడం, దానికి పూర్తిగా ప్లేట్ ఫిరాయించే విధంగా ఆయనతో పూర్తిగా ఒక స్కెచ్ గీయించడం. సరే, అంతటితో అయిపోలా. ఒకవైపున ఇది చేస్తూ ఉండగానే మరోవైపున తంబళ్ళపల్లెలో టీడీపీ ఇన్ఛార్జ్, ఎవడైతే తంబళ్ళపల్లెలో టీడీపీ తరఫున పోటీ చేశాడో జయచంద్రారెడ్డి, ఆయన మీద ఒక బ్రాండింగ్. ఏమని? ఆయన మా పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడంట అని ఆయన మీద బ్రాండింగ్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే నకిలీ మద్యం తయారీని మొదలుపెట్టారంట అని మళ్ళీ ఇదొక బ్రాండింగ్. మళ్ళా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 మళ్ళా తానా తందాన టప్ప మళ్ళీ వేయడం. ఆశ్చర్యం కలిగించే విషయాలు. టీడీపీ పార్టీ నుంచి ట్వీట్ చేస్తూ ఇవన్నీ, ఈ వ్యవహారాన్ని ఏకంగా ఆఫ్రికాలో మూలాలు ఉన్నాయంటూ కథ బిల్డప్ ఫర్దర్గా. సరే, ఇంకా కాస్త ముందుకు పోయినారు. మళ్ళీ ఇంకా కాస్త ముందుకు పోయేమన్నారు. అక్కడితో ఆగిపోకుండా చంద్రబాబు బరి తెగింపు అంతటితో ఆగిపోలా. అధికార దుర్వినియోగం అన్నది ఏ స్థాయిలో ఉంది అని అంటే, ప్రభుత్వంలో ఉన్న IVRS కాల్స్ అంట. ప్రభుత్వంలో ఉన్న IVRS కాల్ సెంటర్ను ఉపయోగించుకొని తన మాఫియాలో ఒకడైన తన మనిషి జనార్దన్ రావు ఇచ్చిన వీడియోను చూయించి ఆయన చేత ఒక వీడియో చేయించి, ఆ వీడియోను IVRSలో చూయించి, దాంట్లో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పించి ఆయనతో ఆ వీడియోలో ఉన్న వాయిస్కు మరికొన్ని వక్రీకరణలు జోడించి వాటిని ఉధృతంగా కూడా ప్రచారం చేయడం. ఇంతటితో కూడా ఆగిపోలా. ABN, ఈనాడు, TV5 వాళ్ళు రంగప్రవేశం చేసినారు. జనార్దన్ రావు అనే వ్యక్తి ఫోన్లో చాట్స్ అంట,
జోగి రమేష్తో అని చెప్పి అవి చూపించడం మొదలుపెట్టారు. చూడండి ఒకసారి, చేసేది వీళ్ళే. డైవర్ట్ చేస్తూ ఇంకొకరి మీద బురద జల్లుతూ ఏ రకంగా కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఏ రకంగా జరుగుతూ ఉందో. నేను చంద్రబాబు నాయుడు కొన్ని సూటిగా ప్రశ్నలు అడుగుతా ఉన్నా, చెప్పే ధైర్యం తనకు ఉంటే చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నా. నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు బయటపడ్డ తర్వాత మీరు ఎన్ని షాపుల్లో తనిఖీలు చేశారు? ఎన్ని నకిలీ లిక్కర్ బాటిళ్ళు పట్టుకున్నారు? ఏ ఏ షాపుల్లో గుర్తించారు? ఒకటిలా